ఇయ్యాల రేపు ఎంత మామూలుగా లగ్గం చేసినా గాని పెళ్లికొచ్చినోళ్ళకో రిటర్న్ గిఫ్ట్ పెట్టుడు కామన్ అయిపోయింది. మామూలు పబ్లికే తగ్గేదేలే అన్నట్టు సంబరాలు చేసుకుంటే మరి దేశంలోనే రిచ్ అయిన అంబానోళ్ళు ఇంకెంత రిచ్గా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి. అందుకే పెళ్లికొచ్చినోళ్ళకే కాదు అలా కంపెనీలో పనిచేసేటోళ్ళందరికీ ఇగో ఇసొంటి గ్రాండ్ గిఫ్టులు ఇచ్చి వారే వా అనిపించిర్రు. ముచ్చటంతా బానే ఇంత పొడుగు చెప్తుంది గాని ఆ గిఫ్ట్ ఏందో చూయిస్తలేదు అనుకుంటుర్రా? మీకు చూపియకుంటే ఎట్లా చెప్పురి సుషేరి. కొన్నొద్దుల నుంచి సోషల్ మీడియాలో ఏడ చూసినా గాని ముఖేష్ అంబానీ ముద్దుల కొడుకు అనంత్ అంబానీ లగ్గం ముచ్చట్లే గానొస్తున్నాయి అంతటా. ఎన్ని గాలి మోటార్లు పెడుతుర్రు, ఎంతమంది సెలబ్రిటీలు వస్తుర్రు, ఎసోంటి వంటకాలు పెడుతుర్రు, ఏతి ఈవెంట్లు ప్లాన్ చేస్తుర్రు అనుకుంటా దేశమంతా ఆ పెండ్లి గురించే గుసగుసలు పెట్టుకుర్రు. ఇక ఇయాల ముందుగాలనుకున్న ముహూర్తానికే ముద్దుగా లగ్గం అవుతుండే వరకల్లా అలా కంపెనీ అయిన రిలయన్స్ లా పనిచేసేటోళ్ళందరికీ అంబానీ తరపున గిఫ్టులు ఇచ్చిర్రు. ఇట్లా వీటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు గిఫ్ట్ బాక్స్ మీద పెళ్లి పిల్ల పిల్లగాని పేరు బంగారు అక్షరాలతో రాసింది. తీసి చూస్తే లోపల ఒక వెండి బిల్ల, స్వీట్ డబ్బా, 4 నమ్కీను, ఆలు భుజియా, సేవు, మూంగ్ దాలు, చుడువా అసొంటివి ఉన్నాయి. కంపెనీలందరికీ వెండి బిల్లలు ఇచ్చినందుకు మా అంబానీ సార్ బంగారం అనుకున్నారు కావచ్చు గిఫ్ట్లు తీసుకున్నోళ్ళు. మరి ఏడాదికోసారి వచ్చే దీపావళి అసొంటి పండుగలకే స్వీట్లు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తుంటారు ఆయే కంపెనీలల్లా. అసొంటిది అంబానీ ఇంట్లో పెండ్లంటే ఈ మాత్రం లేకపోతే ఎట్లా అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిర్రు ఈ గిఫ్ట్ బాక్స్ వీడియో చూసిన జనాలు. సర్కార్ కొలువులు చేసేటోళ్లకు పోలీసులకు ఐఏఎస్లకైనా రిటైర్మెంట్ ఉండేది. మనం ఇలా కడుపు నిండా తిననీకే కారణమైన రైతులకు ఉండదా రిటైర్మెంట్? ఏం వాళ్ళకు మాత్రం ఏటీకేతం వట్టి ఏండ్లకేళ్ళు దండలాడినందుకు సన్మానం చేసుకోవాలని ఉండదా అని గీ కార్యం ముంగటేసుకుర్రు గీ రైతన్నలంతా. మన ఏడనో అది చూద్దాం పాండ్రి. ఏం చదువుకున్నోళ్ళకేనా గీ సన్మానాలు రిటైర్మెంట్లు? ఆళ్లే గొప్పోళ్ళ 10 మంది కడుపు నింపుతున్న రైతులు కాదా? ఎవలో వచ్చి చేసుడెందుకు మనమే ఈ కార్యం పెట్టుకుంటే కాదా అని ముంగట్టుకొచ్చి రైతులకు రిటైర్మెంట్ కార్యక్రమం చేసిర్రు కడమ రైతులు. ఎవలెవలనో చూసి గొప్పగా ఫీల్ అవుతుంటాం. అసొంటిది మా ఊర్లోనే ఎప్పటి సందో అలసిపోకుండా వ్యవసాయం చేసి మాకందరికి తొవ్వ చూపించే రైతులు ఎంతో మంది ఉండ్రు. అట్లా 90 ఏండ్లు నిండిన అన్నదాతలకు కొయ్యలగూడెం మండలం గవరవరం ఊర్లే రామున్గిడి కాడ ఈ కార్యం పెట్టుకుర్రు. వ్యవసాయ ఆఫీసర్లు గెస్టులు వచ్చి ఒక్కొక్క రైతుకు శాల్వా కప్పి పూలదండేసి సన్మానం చేసిర్రు. ఇట్లా 35 మంది రైతులను గౌరవించుకుర్రు. ఇన్నొద్దులు సర్కార్ ఆఫీసులలో కొలువులు చేసినోళ్ళకో ఆఫీసులలో డ్యూటీలు చేసేటోళ్ళకో గీ రిటైర్మెంట్ కార్యం చేసుడు చూసినాం. కానీ రైతులకు కూడా గిసోంటి ఓ కార్యం పెట్టి అలా గొప్పతనం అందరికి ఎరికేటట్టు చేసుడు మంచి ఆలోచన అనుకుంటా ఈ ఆలోచన చేసిన వాళ్ళని మెచ్చుకోవట్టిర్రు పబ్లిక్. ఈల లెక్క ఖర్చు పెట్టి దండలేసి దండాలు పెట్టి సన్మానం చేయకున్నా సరే గాని అందరికి అన్నం పెట్టే రైతన్నకు ఇంత ఇల్వ ఆయన చేస్తున్న పనికి మర్యాద ఇస్తే చాలు. రైతే రాజు అన్న శాస్త్రం మరవకుంటే దేశం ఎన్నటికైనా బాగుపడుతుందని మర్చిపోకుంటే అదే సంతోషం అని ఇంకొందరు పెద్ద మనుషులు మాట్లాడుకోవట్టిర్రు గీ ముచ్చట చూసినాక.